ఇద్దరు డ్రైవింగ్ చేసుకుంటూ హాయి చట్టపట్టాలు ఉన్నప్పుడు అలాంటి మంచి రొమాంటిక్ పాట సాంగ్ అలాంటి లేవా? రాయలేదు ఎప్పుడు? అట్లా నేను ఎప్పుడు లేదండి. నేను ఎప్పుడు రాసినా కూడా ఒక ఆడపిల్లల గురించి, తెలంగాణ గురించి, సమాజం గురించి ఇవే రాసిన తప్పితే ప్రేమ గురించి రాశారా? అది కూడా రాలేదు. ఎందుకు అట్లా బౌండరీస్ పెట్టుకున్నారా? నేను కావాల్సి పెట్టుకున్నానండి. అంటే నేను ఒకటి అంటాను, అంటే నేను ఏదో చెప్పుకోవడం అనేది కాదు కానివ్వండి, నార్మల్గా ప్రేమ గురించో సినిమా పాటలు పాడడానికో, ఇంకేదో పాడడానికో ర్యాప్ సాంగ్ పాడడానికో, పాప్ సాంగ్ ఏది పాడడానికైనా ఎంతోమంది ఉన్నారు. బట్ చాలామంది అనేది ఏంటంటే, మధుప్రియ నీకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ పాటలు పాడడం మాత్రం మర్చిపోకు. నీలాంటి పాటలు పాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు నీలాంటి పాటలు పాడిన వాళ్ళు. అయినా కూడా ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఆడపిల్ల పాడిన మధుప్రియ ఇంకొక పాట పాడితే నాకు వేరే వాళ్ళకి తేడా ఉంటుంది. ఇప్పుడు మధుప్రియ అంటే ఈ పాటలకి అనేది ఒకటి ఉంటుంది. మధుప్రియ అంటే కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా మధుప్రియ పాటినాలు రా అనిపించేటట్టు ఉండాలి. నాలుగు డబ్బులు సంపాదించుకుంటే తప్పే ఉంది. మీరు అట్లా నేను ఈ పాటకి ఇలాగే ఉంటాను ఇట్లా ఉంటాను ఎట్లా? అవకాశం వస్తే మంచి పాటలు నేను ఒకటి అంటానండి. అవకాశం వస్తే సినిమాలలో కానివ్వండి, ఇంకెందులో అయినా కానీ అవకాశం వస్తే ఎలాంటి పాటలు పాడతారంటే, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది, ఇలాంటి పాటలు పాడమంటే పాడతాను. అలాగే ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, ఇలాంటి పాటలు పాడమంటే పర్ఫెక్ట్గా పాడతాయి. ఏ అది లేకుండా పాడేస్తాను.